అందరికీ నమస్కారం. ఈరోజు రావణాసుని గురించి మనకు తెలియని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. రావణుడు అసురుడు కాదు, బ్రాహ్మణుడు. రావణాసుడు అసుర వంశానికి చెందినవాడు కాదు. అతను విశ్రవ మహర్షి కుమారుడు. పౌలస్య గోత్ర బ్రాహ్మణుడు. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాల్లో అపార పాండిత్యం కలవాడు. రావణుడు శివభక్తులలో అగ్రగణ్యుడు. రావణుడు శివుడికి అత్యంత భక్తుడు. కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు శివుడు ప్రసన్నుడై చంద్రస ఖడ్గం ప్రసాదించాడు. రావణ అనే పేరు కూడా శివుడే పెట్టాడని పురాణ కథ. శివతాండవ స్తోత్రం రచయిత రావణుడే. ప్రపంచ ప్రసిద్ధమైన శివతాండవ స్తోత్రం రావణుడు స్వయంగా రచించాడు. ఈ స్తోత్రం పఠిస్తే భయాలు అలాగే అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. రావణుడు గొప్ప వైద్యుడు. రావణుడు ఆయుర్వేదంలో అగ్రగణ్యుడు. అర్కప్రకాశ, కుమారతంత్రం వంటి గ్రంథాలు రచించాడు. లంకలో అత్యుత్తమ వైద్య వ్యవస్థ ఉండేది. రావణుడికి 10 తలలు ఎందుకో తెలుసుకుందాము. 10 తలలు అంటే నిజంగా శారీరకంగా కాదు, అవి 10 రకాల జ్ఞానాలకు సంకేతం. అవి ఏవి అంటే 4 వేదాలు, 6 శాస్త్రాలు. అంటే రావణుడు సంపూర్ణ జ్ఞాన సంపన్నుడు. రావణుడు మహిళలను అవమానించడు. సీతాదేవిని అపహరించిన ఆమెను స్పర్శించలేదు. ఆమె అనుమతి లేకుండా దగ్గరకు రాలేదు. లంకలో అందరి స్త్రీలకు రక్షణ ఉండేది. రావణుడి పాలన బంగారు యుగం అని అంటారు. అలాగే లంకా రాజ్యాన్ని స్వర్ణలంకగా తీర్చిదిద్దాడు. ఆకలి, దారిద్ర్యం లేని రాజ్యం. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. రావణుడు మరణించిన తర్వాత కూడా ఉపదేశం ఇచ్చారు. రావణుడు మరణించే ముందు లక్ష్మణుడికి రాజధర్మం, జీవనతత్వం నేర్పించాడు. ఇది అతని జ్ఞానానికి నిదర్శనం. రావణుడి శాపమే రామ అవతారం. జయ విజయాలు శాపగ్రస్తులై రావణ కుంభకర్ణులుగా జన్మించారు. వారి విముక్తి కోసమే రామావతారం జరిగింది. రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు. రావణుడు అహంకారం, కామం, అధికారం వల్ల పతనమయ్యాడు. కానీ జ్ఞానం, భక్తి, శాస్త్ర పండిత్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ రావణాసురుని కథ విన్నాక మనం తెలుసుకోవలసింది, జ్ఞానం ఉన్నా వినయం లేకపోతే వినాశనం తప్పదు అని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.